సృష్టించాలన్న మేమే, దాన్ని తిరిగి రాయాలన్న మేమే అని హిందూపూర్ ప్రజలు మళ్ళీ నిరూపించి మళ్ళీ నన్ను 3 సార్లు ఇక్కడ గెలిపించి ఏ ఘనత అయితే వాళ్ళు నాకు ఆపాదించారో అదే ఘనతతో ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ, వ్యాపారవేత్తలకు, వివిధ వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హిందూపూర్ మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున్ గారు, అలాగే మా చైర్పర్సన్ రమేష్ గారు, అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలకు త్వరగతిలో ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ పనులన్నీ అని వాడు శరవేగంగా అందరూ కన్నుల వృత్తులు పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోడ్లు కావచ్చు, లేకపోతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అలాగే మిగతా అన్ని వసతులు మొత్తం అన్ని కలిగించడానికి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగానే కొంచెం ఈ ఎర్త్ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఆర్ఎన్సీ రావడం, దాంతో ఇంకా శరవేగంగా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఎర్త్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఈ యొక్క విస్తరణ పనులతో పాటు అలాగే ఇక్కడ ఏదైతే ఎక్స్టెండ్ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది కూడా త్వరగతిన స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది శాంక్షన్ ఫైనాన్స్ త్వరలో వస్తుంది. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాంతో ఏంటంటే ఏదైతే కొట్నూరులో ఈ మురికి నీళ్లు కలవడం, లేకపోతే అటు శ్రీకంఠపురం అయితేనేమి, లేకపోతే లక్ష్మీపురం అయితేనేమి, మోడల్ కాలనీ, అలాగే కొంత వరకు పెన్నాలు ఇలా కలవడం, టోటల్గా పొల్యూషన్ కాకుండా ఈ సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా చేసే నీళ్ళని, అలాగే ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో దాన్ని అన్నింటిని కూడా ఆస్వాదించాలని రోడ్డు రవాణా యొక్క వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. రూపురేఖలు మొత్తం హిందూపూర్ రూపురేఖలు మార్చి ప్రజలు వాళ్ళంతా సహాయ సహకారాలు, వాళ్ళ ఓపిక, మంచి భవిష్యత్తు ఉంది మన హిందూపూర్కి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.